నా నిమిత్తము సువాసన గల లవంగి చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తి పరచలేదు సరికదా. నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టితివి. అందరూ వినాలండి. అంటే ఈ భూమి పైన దేవుణ్ణి విసిగించేది ఏదైనా ఉందంటే, ఈ భూమి పైన దేవుణ్ణి బాధపరిచేది ఏదైనా ఉందంటే, ఈ భూమి పైన దేవుణ్ణి ఆయాసపరిచేది ఏదైనా ఉందంటే అది మానవుడు చేస్తున్న పాపం. ఎవడో అంటే ప్రభువుని సృష్టికర్తను సంతోష పెట్టాలి, ప్రభువుని తృప్తిపరచాలి, ప్రభువుని ఆనందపరచాలి, ప్రభువుని ఎంతో కనపరచవలసిన మానవుడు ప్రభువుని సంతోషపరచకుండా, ప్రభువుని స్తుతించకుండా, ప్రభువుని తృప్తిపరచకుండా మానవుడు పాపము చేత మానవుడు దేవుణ్ణి విసిగిస్తున్నాడు. పలుమార్లు పాపం చేసి దేవుణ్ణి విసిగిస్తూ, చీ రే ఎందుకురా మిమ్మల్ని చేశాను, ఏంట్రా మీ పనులేంట్రా, మీ మాటలేంట్రా, మీ చూపులేంట్రా, మీ పనులేంట్రా అని దేవునికి విసుగు పుట్టించేటట్లుగా మానవుడు తన పాపము చేత దేవుణ్ణి విసిగిస్తున్నాడు. అంటే ఈ భూమి పైన దేవుణ్ణి విసిగించేది, దేవుణ్ణి బాధ పెట్టేది, దేవుని గాయాలు రేపేది ఏదైనా ఉందంటే అది మనం చేస్తున్న పాపం. చెప్పండి ఏంటండి, మనం చేస్తున్న పాపం. ప్రభువుని సంతోషపరచవలసిన వారు, ప్రభువుని ఆరాధించవలసిన వారు, ప్రభువుని తృప్తిపరచవలసిన వారు ఈ పాపంతో దేవుని గాయాలు రేపుతూ విసిగిస్తూ ఉంటే ఇక ప్రభు అనుకున్నారు, నా బిడ్డలు నన్ను విసిగించకూడదని ఆ క్రిందన అంటాడు కదా 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకోను. గట్టిగా చెప్పకూడదు, ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా కొట్టాలి, గట్టిగా కొడితే గట్టిగా. ఇక ఎన్నడూనూ నేను జ్ఞాపకం చేసుకోను, మీ పాపాలు తీసేస్తాను, మీ దోషాలు పరిహరిస్తాను, నేను మీ అపవిత్రత సంపూర్ణంగా తీసేస్తాను అని ప్రభువు ఆ రోజున యెషయా గ్రంథంలో చెప్పాడు కదండి. మీ పాపం నన్ను విసిగిస్తుంది కదా, తీసేస్తాను అన్నాడు కదా. అది తీయడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తండ్రి పంపించాడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసయ్య మీరు అనుకున్నట్టు యేసయ్య ఒక మతానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు. యేసుక్రీస్తు ఒక మతం స్థాపించడానికి మాత్రమే ఆయన రాలేదు. ఆయన కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు. ఆయన ఒక దేశానికి మాత్రమో, ఒక పేటకి మాత్రమో, ఒక వర్గానికి, ఒక జాతికి మాత్రమే సంబంధించిన వాడు కాదు. సర్వ లోకములో మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో మరణిస్తూ తద్వారా కలుగుతున్న నరక పాశానికి మానవుడు దిగిపోతూ ఉండగా ఆ నరక పాశము నుంచి మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. మతం స్థాపించడానికి రాలేదు యేసుక్రీస్తు. ఒక మతం కాదు. ఈ రోజు చాలా మంది మతోన్మాదులు పేటరేగిపోతూ యేసుక్రీస్తు మతం గీతం అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొన్న మేము పోయిన ఆదివారం వియ్యలపురం సెంటర్లో కూటమి పెట్టామండి. మంచి ముమ్మరంగా వర్షం వస్తుంది.